మళ్ళీ అందరి చూపు అటువైపు పడుతోంది. 3 ఏళ్ల క్రితం కనిపించిన ట్రెండ్ మళ్ళీ అటువైపే మొదలైంది. ఇంతకీ ఎటువైపు, ఏం ట్రెండ్ అనుకుంటున్నారా? ఎస్, ఈ స్టోరీ చూసి మీరే తెలుసుకోండి. అన్నట్లు మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మా వీడియోల సమాచారాన్ని వెంటనే తెలుసుకోండి. 3 ఏళ్ల క్రితం అంటే రెండో విడత కరోనా కాలంలో ఈస్ట్ హైదరాబాద్ వైపు మరీ ముఖ్యంగా గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట దాకా రియల్ ఎస్టేట్ బూమ్ కనిపించింది. దానికి కారణం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేయటమే. టెంపుల్ పునర్నిర్మాణం పూర్తయితే యాదగిరిగుట్ట, భువనగిరి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి పథకాలు వస్తాయని, భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని అందరూ ఆశించారు. అందుకే అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల యాదగిరిగుట్ట వైపు రియల్ ఎస్టేట్ స్తబ్దుగా మారింది. తాజాగా మళ్ళీ వరంగల్ హైవే వైపు రియల్ బూమ్ మొదలైంది. హైదరాబాద్కి తూర్పు వైపు ఉన్న పోచారం, గట్కేసర్ ప్రాంతాలు గృహ నివాసాలకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫోసిస్ వంటి ఐటీ సంస్థల అతిపెద్ద క్యాంపస్ ఉంది. సంస్కృతి టౌన్షిప్ కొన్నేళ్ల క్రితం ఏర్పాటైంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. మల్టీ స్టోరేజ్ అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తున్నాయి. వ్యక్తిగత గృహాలు నిర్మించుకుంటున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఔటర్ లోపల అనువైన ప్రాంతాల్లో పోచారం, గట్కేసర్ ఉన్నాయి. సిటీ విస్తరించడంతో మున్సిపాలిటీగా మారటం, ఎక్స్ప్రెస్ వే వస్తుండటం, మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రహదారి నిర్మాణం పూర్తి కావడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. మెట్రో రైలు కారణంగా ఉప్పల్, ఎల్బీ నగర్, మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు నివాస అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే వంతు వచ్చింది. ప్రస్తుతం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే పనులు జరుగుతున్నాయి. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న 11.6 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే తర్వాత ఇదే రెండో అతిపెద్దది. వరంగల్, యాదాద్రి ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ రద్దీ లేకుండా సిటీలోకి వెళ్లేందుకు 6 లైన్ ఫ్లైఓవర్ కడుతున్నారు. వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి చేశారు. ఫ్లైఓవర్ రాకతో పోచారం చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కువ మేలు జరగనుంది. ఫ్లైఓవర్ దిగగానే పోచారం వస్తుంది. 10 నిమిషాల వ్యవధిలో ఉప్పల్ చేరుకోవచ్చు. పోచారం, నారపల్లి, చౌదరిగూడ, జోడిమెట్ల, అన్నోజీగూడ, గట్కేసర్, శివారెడ్డిగూడ, జానంపేట ప్రాంతాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. ఈ రూట్లో యాదగిరిగుట్ట టెంపుల్తో పాటు కొత్తగా నిర్మించిన మానేపల్లి వారి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తాజాగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడికి భక్తుల రాకపోకలు గణనీయంగా పెరగడంతో ఈ దిశగా రియల్ ఎస్టేట్కు పెద్ద బూస్టర్ రానుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు దాకా మెట్రో రైలును రెండో దశలో టేకప్ చేస్తుంది. దాంతో 30 నుంచి 40 నిమిషాల వ్యవధిలో ఉప్పల్ నుంచి ఎయిర్పోర్టుకు చేరుకునే వీలుంది. మరోవైపు ఔటర్ ద్వారా గట్కేసర్, బీబీ నగర ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. ఇలా రవాణా చాలా కన్వీనియంట్గా మారబోతుండటంతో ఈస్ట్ హైదరాబాద్లో మరీ ముఖ్యంగా గట్కేసర్, పోచారం ప్రాంతాలపై మధ్యతరగతి వారు చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ భూముల ధరలు అందుబాటులో ఉండటమే అందుకు కారణమని రియల్ ఎస్టేట్ రంగం ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. స్టాండ్లోన్ అపార్ట్మెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు సైతం చేపడుతున్నారు. విల్లాలు కడుతున్నారు. 3 కోట్ల రూపాయల వరకు విల్లాల ధరలు పలుకుతున్నాయి. అపార్ట్మెంట్లలో ఫ్లాటు 70 లక్షల రూపాయల నుంచి దొరుకుతున్నాయి. చదరపు అడుగు 5,000 రూపాయలకు కొంచెం అటు ఇటుగా విక్రయిస్తున్నారు. వ్యక్తిగత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లే కొద్ది స్థలాలు అందుబాటులో ఉన్నాయి. చదరపు గజం 25,000 నుంచి 40,000 రూపాయల మధ్య చెబుతున్నారు. ప్రధాన రహదారికి చేరువుగా వచ్చే కొద్దీ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
లోపలికి వెళితే ధర కొంత తక్కువకు దొరుకుతాయి. చాలా వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్లకు సంబంధించిన ఇంటి స్థలాలు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ఉందా లేదా, ఆ మార్గంలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదిత 100 అడుగుల రహదారి ఏమైనా ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.